ఇంటిని చూసి ఇల్లాలని చూడమని కొందరు సామెతగా చెప్తారు. దీన్ని మీరు సమర్థిస్తారా లేదా? ఇది ప్యూర్లీ సిస్టర్ అంటే ఒక భార్యకు సంబంధించినటువంటి మాట. ఇంటిని చూసి ఇల్లాలను చూడమంటారు. నిజంగా ఇది ఎంత వాస్తవమైనది అని కొన్ని విషయాలు ఆలోచన చేస్తే, మనమేంటో మన గురించి మనమే చెప్పాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు చాలామంది పెద్దోళ్ళు చెప్పే మాట ఏంటంటే, తల్లిని చూసి పిల్లని చూడు అంటారు. మరి తల్లి లేకపోతేనో అని అనకండి. ఏమండి, మనకు వచ్చే డౌట్లు ఏంటంటే, తల్లిని చూసి పిల్లలు చూడమంటే ఆమెకి తల్లి లేదండి. అప్పుడు ఎవరిని చూడమంటారంటే, పెద్దక్కనో ఎవరినో ఒకరిని చూడండి, ఆమె ముందున్న ఉన్నటువంటి ఆమెని అర్థమైపోతుంది. అంటే తల్లిలో ఉన్న లక్షణాలు సర్వసాధారణంగా బిడ్డకు వచ్చేస్తాయి. తల్లి సూర్యకాంతం అయితే బిడ్డ ప్రశాంతం ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. మీకు అర్థమవుతుందా? ఆమె సూర్యకాంతం ఏంటి, పిల్ల సూర్యకాంతం అవుతుంది. ఆమె భర్తను పూర్తిగా కీదిప్పేది ఉందనుకోండి, ఆమెను చూసి నేర్చుకుంటుందా లేదా? భర్త ఎప్పుడెప్పుడు వస్తారా కీ తిప్పుతామని ఉంటుంది ఆమె కూడా. అంటే అందుకే బిడ్డనే చూడాల్సిన పని లేదు, తల్లిని చూసిన అర్థం అవుద్ది. మరికొందరు మాట్లాడుతూ ఏమంటారంటే, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడు చెప్పేస్తా అంటారు. లేదు, నీ గురించి చెప్పుకోవాల్సిన పని లేదు, నీ గురించి అర్థం కావాల్సిన పని లేదు. కానీ నీ స్నేహితుడు ఎవరో చెబితే నువ్వు ఎలాంటి వాడో నేను చెప్పేస్తా. మరికొందరు అంటారు, నీ శక్తి ఎంతో తెలియాలంటే నీ శత్రువు పేరు చెప్పు అంటారు. అప్పుడు మనం ఏమంటాం, అసలు జీవితంలో నాకంటూ ఎవరైనా శత్రువులు ఉన్నారంటే ఆయన మా ఆయనే, లేదంటే మావిడికి మించినటువంటి శత్రువులు నాకెవరు లేరండి అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏది ఏమైనా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, యాక్షన్స్ స్పీక్ మోర్ దాన్ వర్డ్స్. యాక్షన్స్ స్పీక్ మోర్ దాన్ వర్డ్స్ అంటే మన క్రియలు, మన పనులు, మన మాటల కంటే ఎక్కువగా మాట్లాడతాయి. మీకు అర్థమవుతుంది? అందుకే అంటారు చాలామంది, అరే మాంసం తింటున్నావని మెడకు ఎముకలు వేసుకోవాల్సిన పని లేదురా అని. అట్లాగే ఇంటిలో బాధ్యత కలిగిన ఇల్లాలు, సోమరి కాని ఇల్లాలు, చెమటోడ్చి ఒళ్ళొంచి పనిచేసే ఇల్లాలు ఈరోజు లోకంలో కరువయ్యారు. అందుకే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, బయట పల్లకి మోత, ఇంట్లో ఈగల మోత. ఇల్లు ఓపెన్ చెయ్యగానే ఆ ఇంట్లోకి పొర్రపాటున ఇంకొక అతిథి రావడానికి ధైర్యం చేయకూడదు. అట్లా ఇంటిని పెట్టే తల్లులు ఉంటారు. మీకు క్వశ్చన్ తెలుసా? ఓల్డెన్ డేస్లో ఒబెసిటీ అంటే, పురాతన కాలంలో మన తల్లుళ్ళు, వాళ్ళ తల్లుళ్ళ కాలంలో ఎవరు స్థూలకాయంతో బాధపడేవాళ్ళు కాదు, సహోదరిమణులు ముఖ్యంగా. ఎందుకంటారు అంటే, వాళ్ళు వడ్లు వాళ్ళే దంచేవాళ్ళు. ఇప్పుడు వడ్లు దంచడానికి పరిస్థితులు ఏమి లేవు, మిషన్లు వచ్చేసాయి. ఒకప్పుడు చీపురు, చిన్న చీపురు అండి, మోచేంత చీపురు ఉంటుందండి పాతకాలంలో పెద్దవాళ్ళు. ఇప్పుడు ఎంత పొడు చీపురు ఉంది చూసారా, ఎట్లా బారెడు చీపురులు ఇప్పుడు వచ్చినట్టుగా అప్పుడు లేవు. తెల్లారి లేచి నడుము వంచి చీపురు పట్టి ఇళ్ళంతా ఊడ్చి, ఇంటి ముందు కళ్ళాపి చల్లి, ముగ్గు పెట్టి, పాత్రలు కడిగి, బట్టలు ఉతికి, ఇవన్నీ కూడా పాత్రలు కడిగే విషయంలో, బట్టలు ఉతికే విషయంలో ఏమొచ్చేసే, బట్టలు ఉతికే పని ఎవరికి వచ్చేసింది ఇప్పుడు? వాషింగ్ మిషన్. మళ్ళీ వాషింగ్ మిషన్లో కూడా ఎట్లాంటివి వచ్చాయంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అదే వాష్ చేస్తుంది, అదే డ్రై చేస్తుంది, ఇంకా కొన్నాళ్ళు పోతే అదే ఐరన్ చేసి మనకు ఇచ్చేస్తుంది. వ్యాక్యూమ్ క్లీనర్లు వచ్చాయి, అంటే స్విచ్ ఆన్ చేసి పట్టేస్తే ఆ మిషన్ని మొత్తం క్లీన్ చేస్తుంది. రిప్కమ్మ లాంటి పరిస్థితులు లేవు ఇప్పుడు. బావి దగ్గరికి వెళ్ళి
తోడి నీళ్లు సేది చంకలో కుండ పెట్టుకొని నడుచుకుంటూ వచ్చేది. అందుకే ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయామని అనగానే డాక్టర్ గారు ఏమంటారంటే, అయ్యా అమ్మ తల్లి రోజు ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట వాకింగ్ చెయ్యాలి, లేకపోతే మా మందు కూడా పనిచేయదు అంటారు. అప్పుడు స్లిమ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు సహోదరిమణులు, ఇప్పుడు డ్రమ్ముకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు. కారణం ఏంటంటే ఇంట్లో పనిచేసే ఆడపిల్లలు లేరు. మరలా ఆడవాళ్ళే శత్రువు అంటారు. ఎందుకంటారో మీకు ఇప్పుడు ఒక మాట చెప్తా. ఇంట్లో కొడుకు కూతురు ఉంటారు అనుకున్నాం, వాళ్ళిద్దరూ పెళ్ళైంది. కూతురు ఏమో పెళ్లి చేసుకుని అత్తగారింటికి పోయింది, కొడుకు పెళ్లి చేసుకున్న తర్వాత కోడల్ని ఇంటికి తెచ్చుకున్నాడు. కూతురుకు ఫోన్ చేస్తుంది అమ్మ, అత్తగారింట్లో ఉన్న కూతురికి ఫోన్ చేసిన తర్వాత, అమ్మ 7 గంటలకు ఉదయం. ఏంటమ్మా ఉదయాన్నే లేపావు అంటది కూతురు. అయ్యయ్యో తల్లి ఇంకా నిద్రలేదా నువ్వు? తరలేమ్మా తర్వాత చేస్తానులే తల్లి అని ఫోన్ పెడతా. ఇక్కడ కోడలు కనుక సేమ్ టైం వరకు నిద్రపోతుంది అనుకోండి, ఒరే తెచ్చుకొని ఎట్లాంటి దాన్ని తెచ్చుకున్నావు నాయన అని కొడుకుకు చివాట్లు పెట్టేటటువంటి కోడలు. ఇంతకు వచ్చిన కోడలేమో ముందే లేయాలి, ఏమో వాళ్ళ కొడుక్కి కాఫీ పెట్టాలి. కానీ అక్కడ కూతురి మాత్రం ముందు లేయకూడదు, అల్లుడికి కాఫీ పెట్టకూడదు, నీళ్లు పెట్టకూడదు, ఏ పని చేయకూడదు. పైపెచ్చు ఏంటమ్మా ఇంత తొందరగా లేచావా నువ్వు అని కూతురుతో, అల్లుడు గారికి కాఫీ పెట్టావా అనే పరిస్థితి. ఈరోజు బెడ్ కాఫీ అబ్బాయిలకు అమ్మాయిలు కాదు అందించేది, అమ్మాయి దగ్గరికే బెడ్ కాఫీ వెళ్ళిపోతుంది. ఇట్లా ఒకటి కాదుగా 2 కాదండి. ఇంట్లో ఈ మధ్యకాలంలో కర్రీస్ పాయింట్లు వచ్చాయి కదండి. కర్రీస్ పాయింట్ లాంటివి వచ్చిన తర్వాత తరగడాలు, కోయడాలు, వంటలకు సంబంధించి చేయడాలు. అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కువ డేటా మొబైల్లో సహోదరిమణులకు ఎక్కడ దేనిలో అయిపోతుందంటే, ఈ వంట ఎట్లా చేయవలను, చికెన్ బిర్యానీ రాదు, తినడమే వచ్చును, అది రాదు, ఎట్లా చేయవలను. మొదటి ప్రయోగం ఎవరి మీద చేయాలి? మళ్ళీ ఉన్నాడు కదా ఆయన మీద చేయాలి. ఇట్లా ఒక కనీస వంట కూడా రాకుండా, తిన్నది కూడా ఎత్తకుండా, ఇంట్లో క్లీన్గా చేసుకోవటం తెలియకుండా మళ్ళీ ఇవన్నీ చేస్తూ ఉంటే కూతురుని చూసింది అనుకోండి, అమ్మ పని మనిషి కంటే దారుణంగా తయారు చేశాడు నా బిడ్డని అంటదేమో. ఇవే పనులు కోడల చేత చేయకపోతే మాత్రం ఆ కోడలు రాక్షసి. కోడలైనా కూతురైనా తల్లైనా ఎవరైనా సరే దేవుడు శాపమిచ్చినా కూడా ఆనాటి కాలంలోనండి అది మంచిదండి. తెలుసా మీకు? నీ జీవిత కాలమంతా నీవు చెమట ఓర్చి నీ ఆహారాన్ని తినాలన్నారు. మనం ఏం చేస్తున్నామంటే బిర్యానీ తినేటప్పుడు చెమటలు పడడం తప్ప ఇంకెప్పుడు చెమటలు రావట్లా. అందుకే ఇల్లు అన్ని విధాలుగా అది క్లీన్గా ఉండాలి. అందుకేనండి క్లీన్లీనెస్కి ఎంత విలువనిచ్చారో తెలుసా చాలామంది. మంచి విషయం అది. క్లీన్లీనెస్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ గాడ్లీనెస్ అన్నారు. క్లీన్లీనెస్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ గాడ్లీనెస్ అంటే దేవుడి తర్వాత, దైవత్వం తర్వాత పరిశుభ్రతకు ఎక్కువ విలువనివ్వాలి అని. స్వచ్ఛ భారత్ అని పెట్టారు. మారాయా చిన్నపిల్లోడికి మమ్మీ నాకు 2 వస్తుంది అన్నారు అనుకోండి, ముందే కూర్చోనన్న, మన ఇంటి ముందు కాదు, ఎదురింటి వాళ్ళ ముందు కూర్చో. చెత్త అంతా మన ఇంటి దగ్గర అయింది తీసుకొని వచ్చి నడి రోడ్లో పడేస్తారు, వాళ్ళు తీసుకొచ్చి పడేస్తారు. మళ్ళీ ఆ చెత్త ఏమవుతుంది తెలుసా? ఇటువైపుకు సగం అటువైపు సగం మళ్ళీ మామూలు ఇన్స్టాల్మెంట్ వచ్చేస్తుంది. ఇట్లా ఎన్నో రకాలుగా మీరు ఆలోచన చేస్తేనండి ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకున్నటకు కష్టపడుటకు మనసు లేనటువంటి సహోదరిమణులు ఈరోజు తయారైపోయారు. అందుకే ఒంటిని ఏమంటే నలుగు పెడితే అది మాటిందండి. భక్తులు విజయవంతమైన జీవితాన్ని ఆస్వాదించిన వాళ్ళు ఒంటిని ఏం చేశారు తెలుసా? నలగొట్టారు తప్ప నలుగు పెట్టలేదు దానికి. ప్రతి దినము దాన్ని నలగొడుతూ ఉన్నానంటారు. ఎస్, కాబట్టి గమనించండి.
అందుకే మీరు చూడండి, ఓల్డెన్ డేస్లో ఎప్పుడు చూసిన డెలివరీలు ఎలా జరిగేవి, ప్రసవం ఎలా జరిగేది అంటే ఎక్కడ ఆపరేషన్ అన్న మాటే లేదు. ఒకవేళ ఆపరేషన్ అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అనేది తప్ప, అప్పటి కాలంలో వెంటనే కొడుకు పుట్టాడో కూతురు పుట్టాడని చెప్పగానే మనం అడిగే మాట ఏంటి చెప్పండి? నార్మలా సిజేరియనా? ఎందుకు అవుతున్నాయి సిజేరియన్ ఆపరేషన్ తెలుసా మీకు? ఎందుకు అవుతుందండి? చిన్న బరువు కూడా ఎత్తి పెడదు, ఏమైనా అయిపోద్దామని. చిన్న పనులు కానీ చిన్న బరువులు కానీ లేకుండా మొత్తం వచ్చినంత లోపల ఇన్స్టాల్మెంట్ అయ్యి ఆ శరీరము సర్వసాధారణంగా ఉన్న సాధారణ స్థితిని కోల్పోయిన తర్వాత నొప్పులు, ప్రసవ వేదనతోనే నువ్వు పిల్లలను కందు అన్నాడు దేవుడు. శాపం కూడా పని చేయకుండా చేసుకున్నాం మనం. ఎంత గొప్పవాళ్ళం అండి మనం. ఆశీర్వాదం అంటే లేకుండా పోయింది అనుకుంటే దేనికైనా అర్థం ఉంది. శాపం కూడా పని చేయట్లేదా? ఎంత దౌర్భాగ్యం అండి. నొప్పులు రావట్లేదు, నొప్పులు రావాలని ఇంజక్షన్లు వేసినా కూడా రావట్లా. ఆపరేషన్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి తెలుసా? ఇదిగో బాబు, అమ్మాయికి ఆపరేషన్ అయింది, జాగ్రత్త చూసుకో. నాకు ఆపరేషన్ చేసిన మనిషిని నేనే పని చేయలేను అని ఆ తర్వాత ఉన్న సైజు ఇంకా పెరిగిపోద్దాం. ఉన్న విషయం చెప్తున్నా నేను. ఇంటి విషయంలో, కష్టపడే విషయంలో, ఒళ్ళొంచే విషయంలో, చెమటోడ్చే విషయంలో ఏ సహోదరిమణి పర్ఫెక్ట్గా ఉంటుందో ఆమెకు అన్ని విధాలుగా మంచిది. ఆపరేషన్లు సిజేరియన్లు కావు. తర్వాత భవిష్యత్తులో ఉన్న పాటన ఇప్పుడు ప్రపంచంలో మొదటి స్థానంలో చైనా వాళ్ళు స్థూలకాయంలో నంబర్ 1 ప్లేస్లో ఉన్నారంటే నంబర్ 2లో మన దేశంలో ఉన్నారంట. ఒక సమాచారం ఏంటంటే రానున్న 15 సంవత్సరాల్లో చైనాను మనం క్రాస్ చేయబోతున్నామంట. దేంట్లో స్థూలకాయంలో సుమా, సిగ్గుపడాల్సిన సంగతిలో. కనుక ఇవన్నీ ఎందుకు వస్తున్నాయనంటే కష్టించే తత్వం కరువైంది. ఒకప్పుడు కాలంలో ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి తల్లులను చూసి మీకు ఎప్పుడైనా బాధ అనిపించలేదమ్మా, ఎప్పుడైనా మీకు ఇబ్బంది అనిపించలేదా తల్లి, మీకు విసిగి అనిపించలేదా అని అంటే ఎందుకు అనిపిస్తుందయ్యా? మా ఆయన కోసం చేస్తున్నాను, నా బిడ్డల కోసం చేస్తున్నాను, ఇది నా కుటుంబం అనేటటువంటి భావజాలం అప్పుడు ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు. కక్ష సాధింపులు, భర్తన్న కక్ష సాధింపులు, పిల్లల మీద కక్ష సాధింపులు. ఆ పిల్లల్ని కొట్టేటప్పుడు కొందరు చూడాలి, తల్లా లేకపోతే గోడ మీద బల్లె అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. అంత దారుణంగా వాళ్ళని హింసించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. ఇదంతా దేనికోసం అంటే కష్టించే తత్వం అనేది లేకపోవటం వల్ల. కష్టే ఫలి అర్థం కాదు ఇంట్లో. నో స్వెట్, నో స్వీట్ వితౌట్ స్వెట్ అన్నారు పెద్దలు. నో స్వీట్ వితౌట్ స్వెట్. స్వెట్ అంటే ఏంటి? చెమట. చెమట కార్చనిదే, కష్టపడనిదే ఫలితం అనేది రాదు, సంతోషం అనేది కలగదు. ఒకవేళ ఇవేమి చేయకుండా వచ్చినాయంటే తర్వాత అయినా కష్టపడక తప్పదు. పెరాలసిస్లు రావటానికి, హై బీపీ రావటానికి, హార్ట్ అటాక్స్ రావటానికి కష్టపడని తత్వం కారణమైందండి. అందుకే ఇల్లు చూసినప్పుడు ఆ ఇల్లును ఎంతో చక్కగా అమర్చుకొని, ఎందుకంటే దేవుడి దేహాలు, దేవుడి ఆలయాలు ఉండేటటువంటి ప్రదేశం ఇల్లు ఎంత చక్కగా ఉండాలి అది. కాబట్టి ఇంటిని చూసినప్పుడు అది దేని స్థానంలో చక్కగా ఏవి ఉండాలో అవి ఉంటున్నాయా? కొందరు ఉంటారండి నెల రోజుల వరకు బట్టలు అట్లే ఉంటాయి, ఉతకరు. ఆ విడిచేసిన బట్టల్లో బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది, ఆగాలే పీల్చుకుంటూ ఉంటాం. మళ్ళీ ఏం చేస్తాం తెలుసా? బాత్రూమ్ను క్లీన్గా కడిగితే సరిపోద్ది కదా. వద్దొద్దు, ఏం పెడదాం? ఓడోనిల్. అది స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని నీట్గా కడుక్కుంటే సరిపోద్ది. కానీ
ఆ స్మెల్ను కవర్ చేయటానికి ఓడోనిల్ లెవెల్ అయిపోయింది. రూమును క్లీన్గా పెట్టుకోవటానికి చక్కగా శుభ్రంగా ఉంటే సరిపోద్ది, కానీ రూమ్ ఫ్రెషనర్ వచ్చేసింది. అంటే మనం దాన్ని ఎట్లా సర్దకపోయినా కూడా అది కొడితే చాలు, ఒకటే గుమగుమ. కనుక ఇల్లును చూసి ఇల్లాలని చూడాలనటంలో ఏమాత్రం తప్పు లేదు. కష్టించే ఇల్లాలు దేవుడికి చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు. మరొక విషయం చూడగలిగితే సామెతల గ్రంథంలో రెఫరెన్స్, మనం బిబిలికల్ రెఫరెన్స్ చూడలేదు ఇప్పటిదాకా కదా. 31వ అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 16వ వచనం నుంచి ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీని గురించి, గుణవతి అయినటువంటి భార్యను గురించి చెప్పబడుతున్నటువంటి మాట. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొను, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో పని చేసేటప్పుడు సహోదరిమని ఆడదంటే అబలగాద సబలని ఎక్కడ నిరూపించుకోవాలి తెలుసా? బలంగా పనులు చేసే దగ్గర చూపించాలి. కానీ భర్తను కొట్టేటప్పుడు మాత్రం అది బాగా ఉపయోగపడుతుంది కొందరికి కదా. అలా కాదండి, పని చేసేటప్పుడు బలము కలిగి పని చేయాలట. ఇంకా చదువుతాం. తన వ్యాపార లాభము చేత అనుభవించే తెలుసుకొను, రాత్రి వేళ ఆమె దీపం మారిపోదు. ఆమె పంటను చేత పట్టుకొను, తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. బీదలకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొను. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును. గవని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా నుండును. ఎంత శక్తి స్వరూపిణి అన్నారే స్త్రీని ఉద్దేశించి. ఓ తల్లి, ఓ సహోదరి మణి, ఎక్కడా ఈ శక్తిని చూపించవలెను అనంటే ఇంటిని చక్కదిద్దడంలో, జ్ఞానవంతురాలు ఇల్లును కట్టడంలో, ఇంటికి దీపము ఇల్లాలు అనుటలో, ఇంటి వారి నడతను కనిపెట్టుటలో, భర్తకు కావలసినవి పిల్లలకు కావలసినవి చేసి పెట్టుటలో, అన్ని రకాలైనటువంటి పనులు చక్కగా చక్కదిద్దుటలో ఆమె ముందుండాలి. చాలామంది భర్తలు ఇంటికి రావడానికి భయపడతారు. ఎందుకో తెలుసా? వచ్చిన తర్వాత ఇంటి వాతావరణము బాగుండదు. చిత్రం ఏంటంటేనండి, ఇంటిలో వాతావరణం బాగలేకపోవటానికి నువ్వే కారణం అని కూడా అనేవాళ్ళు ఉంటారు చాలామంది భార్యలు. అంటే ఇంట్లో చెత్త కొట్టుకుపోవటానికి కారణం భర్త. బయటికి వెళ్ళి పని చేసుకుని వచ్చి ఎన్నో రకాలుగా కష్టపడి వస్తున్నారు. ఇంట్లో నేను కడుపులో చల్లగా అలవకుండా ఈ పని అన్నా చేసుకోలేనా అని ఆలోచన చేయదు సహోదరిమణి కదా. ఆలోచన చేయండి, ఎన్ని పనులు చేస్తున్నట్టండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, గవనిల యొద్ద ఆమె పేరు కూడా నిలబడుతుంది అని దేవుడు చెప్పాడే. ఊరికే కాదు, బలము కలిగి పనులు చేయగలిగింది, పొలాలు తీసుకోగలిగింది, చక్కగా నూలు వడకగలిగింది. నూలు వడికి వస్త్రాలు తయారు చేస్తూ ఉంటే ఉన్న వస్త్రాలు కూడా ఉతుక్కోలేని పరిస్థితులు ఈరోజు మనలో ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయం. అందుకే ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అనేది మంచి విషయము.